వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కొన్ని ప్రేమ కథలకు మరణం ఉండదు. ఎన్ని దశాబ్దాలు దాటినా వాటి సౌరభాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. వాటి విశేషాలు తెలుసుకుంటే ఒక పుస్తకం చదివినంత గొప్పగా అనిపిస్తుంది. అలాంటి ఆనిముత్యమే సీతాకోకచిలుక. 1981 శంకరాభరణం లాంటి క్లాసిక్ తీసిన నిర్మాత ఎడిద నాగేశ్వరరావుకి తరువాత ఎలాంటి సినిమా తీయాలి అనే ఆలోచనలో దాదాపుగా ఏడాది గడిపేశారు. బ్యానర్ మీద అంచనాలుంటాయి కాబట్టి దానికి ఎక్కడా తగ్గకుండా మరో క్లాసిక్ ఇవ్వాలనేది ఆయన సంకల్పం. అప్పుడు గుర్తొచ్చారు భారతీరాజా. శ్రీదేవి 16 ఏళ్ల వయసు. తమిళ వర్షం చూసినప్పుడే భారతీరాజా గొప్పతనం అర్థం చేసుకున్న ఎడిద నాగేశ్వరరావు ఆ టైంలో కొంత మొత్తం అడ్వాన్స్గా ఇచ్చి లాక్ చేసుకున్నారు. కానీ ఆయనేమో అప్పుడు హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్నారు. కానీ అదేమీ పట్టించుకోకుండా ఒక మంచి ప్రేమ కథని తీసి పెట్టమని కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న మణివర్ణన్ దగ్గర ఇంటర్ కాస్ట్ లవ్ స్టోరీ ఉందని తెలిసి వెంటనే చెప్పమన్నారు. విన్నగానే నచ్చేసింది. వెంటనే తమిళ, తెలుగు భాషల్లో సమాంతరంగా నిర్మించాలని డిసైడ్ అయిపోయారు. జంధ్యాల సంభాషణలు సమకూర్చగా ఇళయరాజా సంగీతానికి వేటూరు సాహిత్యం అందించారు. తమిళంలో అలయగల్ ఓయిన వదిలే, తెలుగులో సీతాకోకచిలుక టైటిల్స్ ఫిక్స్ చేశారు. హీరో హీరోయిన్లు లేలేత టీనేజ్ వాళ్ళు కావాలి. హీరో ముత్తురామన్ కొడుకు మురళీ కార్తీక్ ని ఎక్కడో క్రికెట్ ఆడుతూ ఉండగా చూసిన భారతీరాజా వెంటనే అతన్ని లాక్ చేశారు. హీరోయిన్ గా రాధా ఎంపికైంది. కానీ 10వ తరగతి పరీక్షల వల్ల 2 భాషలు చేయలేనని తేల్చి చెప్పింది. దీంతో తెలుగు కోసం కలుక్కుల్ ఈరంలో నటించిన ముచ్చర్ల అరుణని తీసుకున్నారు. హీరో ఫ్రెండ్గా 3 ఎంపికయ్యారు. బాబాయ్ పాత్రను ఒక బచ్చా ఆర్టిస్ట్ కావాలి అనుకున్నారు. ఎవరెవరినో అనుకొని చివరికి నిండు నూరేళ్లలో నటించిన ఆలీని పిలిపించారు. రాజమండ్రిలో టైలరింగ్ మీద ఆధారపడిన వీళ్ల కుటుంబం భారతీరాజా సినిమా అనగానే ఎగిరి గంతేసి పంపించింది. హీరోయిన్ అన్న క్యారెక్టర్ కోసం చిరంజీవిని అడిగారు భారతీరాజా. మీతో సోలో హీరోగా మంచి క్లాసిక్ సినిమాలో నటించాలని ఉందని, ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న వద్దని సున్నితంగా నో చెప్పేశారు. దీంతో శరత్ బాబు లైన్లోకి వచ్చారు. భార్యగా సిల్క్ స్మిత ఫిక్స్. షూటింగ్ అధిక శాతం కన్యాకుమారికి దగ్గరలో ఉన్న ముట్టాం అనే ప్రాంతంలో చేశారు. ఇది సముద్ర తీరం. అందమైన ప్రకృతిలో భారతీరాజా తీస్తున్న విధానం యూనిట్ సభ్యులను కట్టిపడేసింది. కొన్ని షాట్స్ కోసం అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపేవారు. అడవుల్లో కొన్ని సీన్లు తీసేటప్పుడు ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ ఎవరికీ ప్రాణహాని కలగలేదు. ముందు అనుకున్న కథ ప్రకారం క్లైమాక్స్ లో కార్తీక్, అరుణ ఇద్దరు చనిపోతారు. కానీ నిర్మాత ఎడిద నాగేశ్వరరావు వద్దు అన్నారు. మరో చరిత్ర తరహా ట్రాజడీ రిపీట్ చేస్తే జనం తిరస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో హ్యాపీ ఎండింగ్గా మార్చారు. తమిళ వర్షన్కు నిర్మాత ఇళయరాజా కావటం మరో విశేషం. 1981 ఆగస్టు 21న సీతాకోకచిలుక విడుదలైపోయింది. యూత్ పిచ్చెక్కినట్టు చూశారు. మాటే మంత్రము, నిన్నటి సూర్యుడు వచ్చెనమ్మ, సాగర సంగమమే, అలలు కలలు, పాటలు మ్యూజిక్ లవర్స్ని ఊపేశాయి. గ్రామ్ ఫోన్ రికార్డులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రేడియోలో వినిపిస్తే చాలు జనాలు పనులు మానుకొని వినేవాళ్ళు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా సీతాకోకచిలుకకు జాతీయ అవార్డు రాగా 4 విభాగాల్లో నంది పురస్కారాలు అందుకుంది. ఎడిద నాగేశ్వరరావు, శరత్ బాబు, ఇళయరాజా, ఆలీలకు ఈ గౌరవం దక్కింది. సీతాకోకచిలుక 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం ఒక సంచలనం. కె విశ్వనాథ్ ముఖ్య అతిథిగా 100 డేస్ ఫంక్షన్ చేశారు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో 20 ఏళ్లు కూడా లేని ఒక జంటతో ఇంత విజయం సాధించడం చూసి పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. స్టూడియోలు దాటి బయటకు రాని ఎందరో దర్శకులు భారతీరాజాని స్ఫూర్తిగా తీసుకొని అవుట్డోర్లు తిరగటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో రూపొందే ఎన్నో చిత్రాలకు సీతాకోకచిలుక రిఫరెన్స్గా మారిపోయింది.